ఇవాళ బిగ్ ఫ్రైడే పలు కీలక అంశాలపై క్లారిటీ రానుంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది. ఈసీ మెంబర్స్ నియామక విధానంపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. మరోవైపు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసు విచారణకు రాబోతోంది. ఇవాళ బిగ్ ఫ్రైడే పలు కీలక అంశాలపై ఇవాళ క్లారిటీ రాబోతోంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది. ఈసీ మెంబర్స్ నియామక విధానంపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. మరోవైపు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కూడా కాబోతోంది. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసు విచారణకు రానుంది. దీంతో ఈ రోజు బిగ్ ఫ్రైడే. మొదటిది సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్. దీంతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. 2019లో మార్చి 10నే షెడ్యూల్ అయింది. ఈసారి 5 రోజులు ఆలస్యంగా ఎన్నికల తేదీలు ప్రకటించనుంది సిఈసి. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు కూడా ప్రకటించబోతోంది కేంద్ర ఎన్నికల సంఘం. మరోవైపు ఎన్నికల సంఘం కమిషనర్ నియామకంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. ఎన్నికల కమిషనర్ నియమించే కమిటీలో సీజేఐను సభ్యునిగా తొలగించడంపై ఏడీఆర్ సంస్థ వేసిన పిటిషన్పై విచారణ జరగనుంది. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం సబబేనా కాదా అనే అంశంపై నేటి విచారణలో తేలే అవకాశం ఉంది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఇవాళ భేటీ కానుంది. 3వ జాబితా అభ్యర్థుల ప్రకటనపై ఇవాల్టి భేటీ తర్వాత క్లారిటీ రాబోతోంది. తెలంగాణ ఎంపీ అభ్యర్థులపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బిగ్ ఫ్రైడేలో 4వ అంశం లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ కీలక పరిణామం నెలకొనబోతోంది. ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ పిటిషన్ను జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారించనుంది. ఈ మొత్తం అంశాలన్నింటిపైన కూడా మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి గోపి. ఈ రోజు బిగ్ ఫ్రైడే మొత్తం 4 అంశాలు మన ముందుకు వస్తున్నాయి. 1 by 1 దీనికి సంబంధించిన అప్డేట్స్. ఈరోజు చాలా కీలక అంశాలకు సంబంధించి ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. నిర్ణయాలు రాబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్, దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం పూర్తిస్థాయి కసరత్తు చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పర్యటించి ఎన్నికల నిర్వహణ సన్నద్ధత ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. ఎన్నికల కమిషనర్ల నియామకం కూడా జరిగింది. రాష్ట్రపతి ఆమోదంతో నిన్న న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ రోజు ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్ అలాగే సుఖ్బీర్ సింగ్ సంధు ఈ ఇద్దరు కూడా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ ఇద్దరు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ ఈ రోజు వెలువరిస్తారా లేక రేపు ఎల్లుండు సమయం చూసుకుంటారా అనేది కూడా తెలియరావాల్సి ఉంది. ఏ క్షణంలోనైనా ఇకపై ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల కోడ్ ఏ క్షణంలో అయినా సరే అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వ పరంగా ప్రారంభించాల్సిన ప్రాజెక్టులు కానీ హైవేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నింటినీ కూడా పూర్తి చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. నిన్ననే ఇటు ఎలక్ట్రల్ బాండ్స్ కి సంబంధించిన వివరాలను కూడా ఇటు ఎస్బీఐ ఇచ్చిన వివరాలని ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో ఒక రోజు ముందుగానే ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉండగానే నిన్న సాయంత్రమే వాటిని అప్డేట్ చేయడం జరిగింది. అలాగే పెట్రోల్, డీజిల్ రేట్లను కూడా ప్రభుత్వం తగ్గించడం జరిగింది. ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత ఇటువంటివి ప్రజలకు తాయిలాలు ఇచ్చే విధంగా, లబ్ధి చేకూర్చే విధంగా, ప్రభావితం చేసే విధంగా ఉండకూడదు కాబట్టి ముందస్తుగానే ప్రభుత్వం కూడా అన్ని రకాల పనులను కూడా పూర్తి చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక పూర్తిగా రాజకీయ ప్రచారాలకు
సన్నద్ధమవుతున్న పరిస్థితి కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ. సో ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణంలో సరే విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎన్నికల కమిషన్ల నియామకానికి సంబంధించిన అంశంపైన సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టబోతోంది. ఎన్నికల కమిషన్ల నియామక చట్టం 2023కు సంబంధించి ఇటు గత వింటర్ సెషన్ లో కొన్ని మార్పులు చేయడం జరిగింది. గతంలో ఎన్నికల కమిషనర్ ప్రధాన కమిషనర్ల నియామకంలో ఉండే సెలెక్ట్ కమిటీలో ప్రధానమంత్రి అలాగే ప్రతిపక్ష నేతతో పాటుగా సిజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఉండేవాళ్ళు. కానీ ఆ న్యాయమూర్తిని తొలగించి కేవలం ప్రధానమంత్రి అలాగే ప్రతిపక్ష నేత ఇటు కేంద్ర న్యాయశాఖ మంత్రి నేతృత్వంలోని కమిటీ ఎన్నికల కమిషనర్లను సిఫార్సు చేసే విధంగా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దీని పట్ల అసోసియేటెడ్ డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థ ఏడీఆర్ సంస్థ ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేయడం జరిగింది. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించే విధంగా ఈ నియామక ప్రక్రియ ఉంది అని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో ఆ పిటిషన్ పైన ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. మరోపక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ ఏడాది కాలం పూర్తయింది. సుప్రీంకోర్టులో లిక్కర్ కేసులో ముఖ్యంగా తనకిచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. సో ఆ పిటిషన్ పైన కూడా జస్టిస్ బేలాయం త్రివేది, పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరపబోతోంది. కోర్టు నెంబర్ 15లో ఐటమ్ నెంబర్ 34 గా ఉంది. సో ఈ కేసు విచారణకు సంబంధించి ఈ రోజు ఒక స్పష్టత వస్తుంది. ఆ కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి ఏడాది కాలంగా సిబిఐ ఈడీ దర్యాప్తుకి కవిత హాజరు కావడం లేదు. సో ఈ రోజు కేసు విచారణ సందర్భంగా కవిత తదుపరి దర్యాప్తు సంస్థల ముందు హాజరవడం పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సిఆర్పిసి నిబంధనలు పాటించట్లేదు, మహిళల్ని ఈడీ కార్యాలయంలో కాదు వారి ఇంటి వద్దనే విచారించాలి లేదా వర్చువల్ గా విచారించాలి, తనకి కేసుతో ఎటువంటి సంబంధం లేదు, అలాగే తనపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా చూడాలని చెప్పి కూడా కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. సో ఇప్పటికే ఈడీ కూడా ఎందుకు కవితకు నోటీసులు ఇస్తున్నారో ఈ లిక్కర్ కేసులో ఆమె పాత్ర ఏంటి అన్న అంశాలకు సంబంధించి కొన్ని వివరాలని సుప్రీంకోర్టుకు అందజేయడం జరిగింది. సో సుప్రీంకోర్టులో ఈ విచారణ కూడా కీలక అంశంగా నిలవబోతోంది. మరొకటి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం థర్డ్ లిస్ట్ కి సంబంధించి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ కసరత్తు కొనసాగుతోంది. అయితే తెలంగాణకు సంబంధించి మాత్రం ఈ రోజు చర్చ ఉండబోదు అన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి వైజాగ్ పర్యటన ఉంది, అలాగే వివిధ కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉన్నారు. ఇటు భారత్ జోడో న్యాయయాత్ర మార్చి 17వ తారీఖున ముంబైలో ముగియబోతోంది. కాబట్టి మార్చి 18న జరిగే సిఈసి సమావేశంలో తెలంగాణ లోక్సభ అభ్యర్థుల ఎంపిక అలాగే పార్టీలకు నూతనంగా చేరికలకు సంబంధించిన అంశంపైన మార్చి 18న చర్చ జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ రోజు కూడా సిఈసి సమావేశం ఉంది. కానీ వివిధ రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఇండియా అలయన్స్ పార్టీలతో ఎక్కడ సీట్లు సర్దుబాటు చేసుకోవాలో ఆ రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్రాలు ముఖ్యంగా బీహార్ కానీ మహారాష్ట్ర కానీ అలాగే మరికొన్ని రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పైన సిఈసిలో చర్చ జరిగే అవకాశం ఉంది. తెలంగాణకు సంబంధించి మాత్రం ఈ రోజు సిఈసిలో ఎటువంటి చర్చ ఉండబోదన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో కూడా చాలా మంది నేతలు చేరికలు జరిగే అవకాశం ఉంది. సో కొత్తగా చేరిన వారికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో అభ్యర్థుల ఎంపిక పైన ఈసారి ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. ఇప్పటికే 4 అభ్యర్థులను ప్రకటించారు ఫస్ట్ లిస్ట్ లో. సో సెకండ్ లిస్ట్ లో ఎటువంటి తెలంగాణ నుంచి ఎవరిని కూడా ప్రకటించలేదు. సో థర్డ్ లిస్ట్ కి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఇటు జాబితా ఉండే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కూడా ఇటీవల స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఢిల్లీలో ముగిసింది. సో ఏపీకి సంబంధించి ఈ రోజు ఏమన్నా చర్చిస్తారా? ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు అలాగే 25 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలని చూస్తుంది. అలాగే కాంగ్రెస్ సిపిఐ సిపిఎంతో వామపక్షాలతో కూడా ఇండియా అలయన్స్ లో భాగస్వామ్య పార్టీలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా చర్చలు జరుపుతుంది. సో అలయన్స్డ్ గా ముందుకెళ్తారా, సొంతగా పోటీ చేస్తారా అన్న అంశానికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. కాబట్టి సో చూడాలి ఏపీకి సంబంధించి ఈ రోజు జరిగే సిఈసీలో ఏమన్నా స్పష్టత వస్తుందా లేదా అనేది. కానీ మళ్ళీ 18వ తేదీ మాత్రం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఢిల్లీ వేదికగా జరగబోతోంది. సో ఆ రోజు మాత్రం తెలంగాణకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో ఈ రోజు బిగ్ ఫ్రైడే, చాలా కీలక అంశాలు. ప్రధాని మోడీ కూడా తెలంగాణలో పర్యటించబోతున్నారు. అలాగే ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ ధరలు ₹2 వరకు తగ్గించడం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది కాబట్టి సో ముందస్తుగానే ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలను ముఖ్యంగా తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ ఈ విధంగా ప్రకటనలు చేస్తుంది. అలాగే ఎలక్ట్రల్ బాండ్స్ కి సంబంధించి కూడా వచ్చిన బాండ్స్ వివరాల్లో 50% పైగా 6,000 కోట్లకు పైగా విరాళాలు కేవలం ఒక బీజేపీకే రావడం జరిగింది. సో నెక్స్ట్ 9% పైన కాంగ్రెస్ పార్టీకి సుమారు 1,200 కోట్ల వరకు రావడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా అత్యధికంగా బీఆర్ఎస్ కి సుమారు 1,200 కోట్ల వరకు కూడా విరాళాలు వచ్చాయి. నెక్స్ట్ వైసీపీకి. సో ఈ విధంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన విరాళాల అంశం పైన కూడా ఈ రోజు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరగబోతోంది. కార్పొరేట్ కంపెనీలు ముఖ్యంగా ప్రజాసేవ కన్నా రాజకీయ పార్టీలకు ఎక్కువ విరాళాలు ఇచ్చేందుకు ఎంత చొరవ చూపారు ఈ 5 ఏళ్లలో అనేది బహిర్గతమవుతుంది. సుమారు 11,000 కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్లలో రాజకీయ
రాజకీయ పార్టీల కోసం విరాళాలుగా ఇటు ప్రైవేట్ సంస్థలన్నీ కూడా విరాళాలు ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు బిగ్ ఫ్రైడే వీటన్నిటిపైన కూడా ఈ రోజు చర్చ జరగబోతోంది. ఎన్నికల షెడ్యూల్ ఈ రోజు వస్తుంది. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నాయి. దీనిపై కూడా చర్చ జరుగుతోంది. ఎస్, సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ, టీఎంసీ, కాంగ్రెస్ సహా అనేక విపక్ష పార్టీలు, ఎంఐఎం ఇటువంటి పార్టీలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మేము దీన్ని వెనక్కి తీసుకోము. దేశ విభజన జరిగినప్పుడు 1947లో మత ప్రాతిపదికనే విభజన జరిగింది. సో ఇప్పుడు ఆ దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లో ఉన్న హిందువులు మైనార్టీలుగా ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి పౌరసత్వం కల్పించడం అనేది ఇక్కడున్న మైనార్టీలకు ఎటువంటి నష్టం కలిగించే విషయం కాదు అని చెప్తున్నారు. సో ఈ అంశం పైన కూడా రాజకీయం జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది కాబట్టి సో ఖచ్చితంగా రాజకీయ కోణంలోని ఇవన్నీ బీజేపీ చేస్తోందన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో సో ఖచ్చితంగా చాలా కీలక అంశాలపైన బిగ్ ఫ్రైడే రోజు ఈ రోజు చర్చలు జరగబోతున్నాయి. రైట్ గోపి.